బయట మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. మీకేం పనులు లేవా? మీకు ఒక శాఖ ఇచ్చినారు కదా సార్ పని చేయమని. ఆ పనులన్నీ సాలించుకొని ఈ పిల్లోడి మీద ఎందుకు పడినావు సార్ నువ్వు? సార్ ఈయన చిన్న పిల్లోడు సార్. అసలు మీరు ఈ పిల్లోడి మీద పడేదేం సార్? బైరెడ్డి చిన్న పిల్లోడు సార్. పాల పీక నోట్లో పెట్టుకోమన్నారు సార్. మీరు ఆయన మీద పడకూడదు సార్. 2019 నుంచి 2024 మధ్యన ఈ పిల్లోడిని శాప్ చైర్మన్ చేస్తే సార్ 100 కోట్ల రూపాయలు సార్. పాపం నిద్ర మొత్తంలో పాల పీక నోట్లో పెట్టుకొని తెలియ కొట్టేనాడు సార్. బాలు లాంటి బాలు, బ్యాటు లాంటి బ్యాటు, గాడు లాంటి గాడు, వికెట్ లాంటి వికెట్లు, 100 కోట్లు సార్. ఏదో సార్ పిల్లోడు సార్, చిన్న పిల్లోడు సార్. పాల పీక నోట్లో పెట్టుకొని ఎత్తైనాడు సార్. ఈ పిల్లోడి మీద పడబాకండి సార్. రోజమ్మతో కలిసి ఈయన చేసినటువంటి మోసాలు, దగాలు మళ్ళీ పిల్లోడి మీద పడిపోతున్నారు. నా మీద ఎందుకు సార్ పడిపోతారు? ఆగు, పడిపోతారు నీ మీద. ఆ షాప్ లో నువ్వు చేసిన కోట్ల రూపాయల స్కామ్ ఆల్రెడీ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బెయిల్ లాంటి బెయిల్ ఉండొచ్చేమో, వికెట్ లాంటి వికెట్లు ఉండొచ్చేమో, బ్యాట్ లాంటి బ్యాట్లు ఉండొచ్చేమో, సెక్షన్ లాంటి సెక్షన్లు, జైలు లాంటి జైలు ఉండవు. ఖచ్చితంగా నిన్ను లోపలేస్తారు. కాబట్టి 2029లో కూడా బైరెడ్డి ఉండడు. బైరెడ్డి